నామమును బట్టి ప్రభు ఇచ్చినట్టు గొప్ప సమయమును బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. చేరవచ్చిన మీకు అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. అందరికి వందనాలు. దేవుడు మనలందరినీ ప్రేమించి మరి యొక్క ప్రత్యేకమైన ఆదివారమును ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నతించుటకు గణపరచుటకు ప్రభు ఇచ్చినట్టు గొప్ప కృపను బట్టి ఆధిక్యతను బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. దేవుడు మనల్ని లోకంలో ఒక మంచి స్థితిలో ఉండటకు ప్రభు ఈ లోకానికి మనల్ని జన్మించేదానికి ప్రభు కృప చూపించాడు. అయితే ఈ లోకానికి మనం వచ్చిన తర్వాత మనం కొన్నిటిని గమనిస్తున్నాం. వెలుగుంది, చీకటి ఉంది, మంచు ఉంది, చెడు ఉంది. అలాగే స్నేహితులు ఉన్నారు, శత్రువులు ఉన్నారు. ఇలాంటివి ఈ లోకానికి వచ్చినప్పుడు మనకు ఈ లోక ప్రయాణంలో తెలుస్తున్న విషయాలు. అయితే వీటి మీద మనకు కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. ఏమంటే, స్నేహితులు నాకు మంచి చేస్తారు, నా ఆపదలో వారు నాకు తోడుగా ఉంటారు అనేది ఒక అభిప్రాయం. శత్రువులు నాకు కీడు చేస్తారు, వారు నన్ను ప్రేమించరు అనేది అదొక అభిప్రాయం. ఈ వాస్తవాలే, కానీ కొన్ని విషయాలు ఈ లోక ప్రయాణంలో మనకు విడ్డూరంగా కనిపిస్తాయి. ఏంటో తెలుసా? మన ఆలోచన ఏంటి? స్నేహితులు అనేవాళ్ళు వాళ్ళని ప్రేమిస్తారు, ఆపదలో నాకు తోడుకుంటారు. శత్రువులు ఏం చేస్తారు? నాకు కీడు చేస్తారు, అపకారం తలపెడతారు. కానీ మీకు ఒక విషయం చెప్తాను, ఈ ప్రసంగం ద్వారా మీరు మీ అభిప్రాయాన్ని మార్చుకునే ప్రయత్నం చేస్తారు. శత్రువులు మనకేం చేస్తారు? కీడు చేస్తారు, నిజమే. కానీ ఒక మాట చెప్పమంటారా? స్నేహితుల కంటే కూడా శత్రువులే మనిషికి మేలు చేస్తారు. ఎందుకు చెప్తానో మీకు నేను అర్థమయ్యేట్లు చెప్తా. స్నేహితులు ఏం చేస్తారు? మనల్ని సంతోషపెట్టేదానికి మనల్ని పొగడతారు. స్నేహితులు ఏం చేస్తారు? మనల్ని సంతోషపెట్టేదానికి మనల్ని పొగడతారు. శత్రువులు ఏం చేస్తారు? మనల్ని గాయపరిచేదానికి మనలో ఉన్న లోపాలు ఎతకుతారు. మనల్ని పొగిడినందువల్ల ప్రయోజనం లేదు, కానీ మన లోపాలు తెలియజేసినప్పుడు మనం సరి చేసుకుంటే మన జీవితానికి మేలు కలుగుతుంది. స్నేహితులకి కనిపించనివి కూడా శత్రువులకు కనిపిస్తాయి. అంతెందుకు, నీకు కూడా నీ గురించి తెలియని విషయాలు ఎవరికి తెలిసి ఉంటాయి తెలుసా? శత్రువులు. నువ్వంటే పడని వ్యక్తులకి నీ గురించి చాలా క్లియర్గా తెలిసి ఉంటుంది. నీకు కూడా అనిపిస్తుంది, అరే నా గురించి నేను కూడా ఇంత ఆలోచించట్లేదు, మరి నా గురించి ఎంత డీప్గా వీరికి ఎలా తెలిసిందంటే ఆ శత్రువు నీకు మేలు చేసేవాడు కాబట్టి. మన తెలుగు రాష్ట్రాల్లో యూపీఎస్సి ఎగ్జామ్లో 62 ర్యాంక్ 62వ ర్యాంక్ కొట్టిన కృష్ణతేజ అనే ఒక జిల్లా కలెక్టరు ఆయన యొక్క ఆ స్థితిని పొందేదానికి, ఆ కలెక్టర్ అయ్యేదానికి ఆయన చెప్పిన కారణాన్ని విన్నప్పుడు నేను నిజంగా షాక్ అయ్యా. ఆయన అన్నాడు, నేను కలెక్టర్ అయ్యేదానికి కారణం నా శత్రువులు అన్నాడు. ఏమన్నాడు? నేను కలెక్టర్ అయ్యేదానికి కారణం నా శత్రువులు అన్నాడు. నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది, ఇంట్రెస్టింగ్ అనిపించింది. విన్నాను ఆయన చెప్పింది. ఆయన ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడంట. అయితే తన ఒక రూమ్మేట్లో ఉన్నప్పుడు తన రూమ్మేట్ ద్వారా అతనికి ఈ యూపీఎస్సీ ఎగ్జామ్, అంటే ఈ ఎగ్జామ్ రాస్తే ప్రిలిమ్స్ ఉంటాయి, 2000 మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది, ఆ తర్వాత ఐఏఎస్ఆ ఐపీఎస్ఆ తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఇట్లాగ పోస్టింగ్స్ ఉంటాయి, నిర్ధారిస్తారు. ఈయనకి దీని గురించి అంత అవగాహన లేదు, దాని గురించి అంత ఆసక్తి కూడా లేదు. అయితే తన రూమ్మేట్ చెప్పాడు, తేజ నాకు ఐఏఎస్ అవ్వాలనుందిరా, అంటే జిల్లా కలెక్టర్ అవ్వాలనుంది. ఎందుకు జిల్లా కలెక్టర్ అంటే ప్రజలకి చాలా సహాయం చేయొచ్చు, ప్రజల మధ్య ఉండొచ్చు, మేలు చేయొచ్చు అని చెప్పి దాని గురించి కొన్ని ఇన్ఫర్మేషన్ అవి చెప్పాడు. అయితే మాటలు ఏం చేశాడంటే, ఈ జిల్లా కలెక్టర్ని గురించి ఆ తేజ అనే వ్యక్తిని తన రూమ్మేట్ ఏం చేశాడంటే మోటివేట్ చేసి ఒక కోచింగ్ సెంటర్లో కూడా చేర్పించేశాడు. దేనికి? ఐఏఎస్ అయ్యేదానికి. మనోడు ఆల్రెడీ జాబ్ చేస్తున్నాడు, ఐటీ కంపెనీ ఇంజనీరింగ్ స్టూడెంట్. అయితే ఆ యొక్క కోచింగ్ సెంటర్లో జాయిన్ అయిపోయిన తర్వాత కోచింగ్ తీసుకున్నాడు, జాబ్ చేస్తానే కోచింగ్ తీసుకున్నాడు, యూపీఎస్సీ ఎగ్జామ్ రాశాడు,
రాసిన తర్వాత మొదటిసారి పరీక్షలో ఫెయిల్ అయిపోయాడు. ఆ తర్వాత ఇతను అనుకున్నాడు, నేను జాబ్ చేస్తా, పరీక్ష రాయడం ద్వారా నేను సరిగా దాన్ని అచీవ్ చేయలేకపోయాను, నేను సాధించలేకపోయాను, ఈసారి నా జాబ్ కూడా రిజైన్ చేసి 24 గంటలు చదివి నేను కలెక్టర్ పోస్టింగ్ కొడతాను అని చెప్పి అతను అనుకున్నాడు. అప్పుడు ఏమైంది? ఆ తర్వాత అతను అనుకున్నాడు, సెకండ్ టైం ఏమనుకున్నాడు, నేను జాబ్ వల్ల నేను చేయలేకపోతున్నాను కాబట్టి నేను ఖచ్చితంగా ఈ పోస్ట్ ఎట్లాగైనా కొట్టాలని చెప్పి జాబ్ రిజైన్ చేసి ఆయన సెకండ్ టైం పరీక్ష రాశాడు. 24 గంటలు చదివి రెండోసారి కూడా ఫెయిల్ అయిపోయాడు. అలాగే మూడోసారి అతడు ప్రయత్నిద్దాం అనుకున్నాడు, ఏదో నాలో పొరపాటు ఉందేమో అని చెప్పి థర్డ్ టైం కూడా అతను యూపీఎస్సీ ఎగ్జామ్ అంటే ఐఏఎస్ కోసం పరీక్ష రాస్తే మూడోసారి కూడా ఫెయిల్ అయిపోయాడు. అతను చెప్తాడు, అతను 10th టాపర్ అంట, ఇంటర్మీడియట్లో టాపర్ అంట, ఇంజనీరింగ్లో టాపర్ అంట. ఆయన చెప్తా ఉన్నాడు, దేవుడు నాకు 3 సార్లు టాపర్గా నిలబెట్టాడు, అదేవిధంగా 3 సార్లు ఫెయిల్ చేశాడని చెప్పాడు. 3 సార్లు టాపర్ అయిన వ్యక్తిని 3 సార్లు వరుసగా ఫెయిల్ అయిపోయాను. ఎవరికైనా 3 సార్లు వరుసగా ఫెయిల్ అయితే ఏమనిపిస్తుంది? ఆ నిరాశ అనేది కావచ్చు, ఇక మనకు రాదు అనే అభిప్రాయం కావచ్చు కలుగుతుంది. అయితే ఇతను ఏం చేశాడు తెలుసా, మూడోసారి ఫెయిల్ అయిన తర్వాత 1 నెల రోజులు తను పరీక్షించుకున్నాడంట. అసలు నేను ఎందుకు ఫెయిల్ అవుతున్నాను, అసలు ఫెయిల్ అయ్యేదానికి కారణాలు ఏంటి అని చెప్పి తాను పరీక్షించుకుంటే ఒక్క తప్పు కూడా అతనికి కనిపించలేదంట. అంటే నేను ఏ తప్పు చేయలేదు, కానీ నేను దాన్ని అచీవ్ చేయలేకపోయాను అనుకున్నాడు. 2వ నెల ఏం చేశాడంటే తనకు స్నేహితులుగా ఉన్న వారందరి దగ్గరికి వెళ్ళాడంట. అసలు నేను ఎందుకు ఫెయిల్ అవుతున్నాను, మీకు తెలుసు కదా, నేను యూపీఎస్సీ ఎగ్జామ్ రాస్తున్నాను, 3 సార్లు రాశాను, 3 సార్లు నేను ఫెయిల్ అయిపోయాను, ఎందుకు ఫెయిల్ అయిపోయాను మీకు తెలుసా అంటే వాళ్ళు అన్నారంట, మాకు అదే అర్థం కావట్లేదురా, నువ్వు బాగా జ్ఞాపకం ఉంచుకుంటావు, టాపర్వి, బాగా చదవగలవు, బాగా అర్థం చేసుకోగలవు, బాగా రాయగలవు, అసలు నువ్వు ఎందుకు ఫెయిల్ అవుతున్నావు అని మాకే తెలియట్లేదని చెప్పి స్నేహితులు కూడా చెప్తే వారి దగ్గర కూడా ఇతనికి ఎలాంటి తప్పు కనిపించలే. ఇక ఇతను ఒక డిసిషన్ తీసుకున్నాడు, నాలో ఏ తప్పు లేదు, కానీ నేను యూపీఎస్సీని కొట్టలేకపోతున్నాను, ఇది చాలా కష్టమైంది, ఇది మన వల్ల కాదని చెప్పి వదిలేసి మరలా ఐటీ కంపెనీలో ఇతను ఏం చేశాడంటే జాబ్కి అప్లై చేస్తే తనకున్న క్రెడిబిలిటీని బట్టి, మంచి టాలెంట్ ఉంది కాబట్టి మంచి ఐటీ కంపెనీలో జాబ్ వచ్చేసింది, మంచి శాలరీ. అయితే ఈ విషయం స్నేహితులందరికీ తెలిసింది, ఇతడు ఇక ఐఏఎస్ చేయడానికి విరమించుకొని ఐటీ కంపెనీలో జాబ్ తెచ్చుకున్నాడు, జాబ్ వచ్చిందని. ఈ విషయం స్నేహితులతో పాటు శత్రువులకు కూడా తెలిసిందంట. ఆ తెల్లారి ఉదయం 6:30 గంటలకి 3 శత్రువులు వచ్చారంట ఆ ఇంటికి, ఉదయాన్నే తలుపు తట్టేదానికి. అతను బాధపడుతుంటే ఓదార్చేదానికి కాదంట, అతని ఎగతాళి చేసేదానికి వచ్చారంట. అయితే ఆయన చెప్తాడు, సరే ఇంటి దాకా శత్రువులైనా వచ్చారు కదా, సరే మాట్లాడదాం, తలుపు తెరిచి ఇంట్లోకి ఆహ్వానిస్తే కూర్చున్నాయి వారితో మాట్లాడతా. మొదటి శత్రువు అన్నాడంట, తేజ నీకు ఐఏఎస్ సెట్ కాదు అన్నాడంట, నీకు ఐటీ కంపెనీ మంచిది అన్నాడంట, ఐటీ జాబే కరెక్ట్ అన్నాడంట. నిజమే, ఓకే, నాకు అర్థమైంది అని చెప్పాడంట. రెండో వ్యక్తి అన్నాడంట, నువ్వు ఐఏఎస్ కొట్టలేవు అన్నాడంట, రెండో శత్రువు. మూడో శత్రువు అన్నాడంట, అసలు నువ్వు చాలా మంచి పని చేసావు, ఐటీ జాబ్కి వెళ్ళి నువ్వు దాన్ని అచీవ్ చేయలేవు, నీ వల్ల కాదన్నాడంట. అప్పుడు ఈ వ్యక్తి అన్నాడంట, తేజ, అరే నాకు కూడా తెలుసురా, నాకు కూడా తెలుసు నేను ఫెయిల్ అయిపోయిన సంగతి, అసలు నేను ఎందుకు ఫెయిల్ అవుతున్నానో నాకు తెలియట్లేదు అన్నాడంట. మీకేమైనా తెలుసా అని అడిగితే వాళ్ళ మొదటి శత్రువు అన్నాడంట,
తేజ 2000 మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది. ఆ 2000 మార్కుల్లో రైటింగ్ కానీ అందంగా ఉంటే రైటింగ్ కానీ అందంగా ఉంటే మార్కులు కొంచెం ఎక్కువ వచ్చేదానికి ఆస్కారం ఉందని చెప్పాడంట. ఎందుకు ఈ మాట చెప్పాడంటే, నీ రైటింగ్ బాగుండదు, అందుకే నీకు మార్కులు తగ్గిపోతున్నాయి, నువ్వు ఐఏఎస్ కాలేవని చెప్పి ఒక శత్రువు చెప్పాడంట. రెండో శత్రువు ఏం చెప్పాడో తెలుసా? ఆ తేజతోటి ఏదైనా ఒక ప్రశ్నిస్తే 2000 మార్కులకి ప్రశ్నలు ఉంటాయి. ఏదైనా ప్రశ్నిస్తే నీవు ఆ ప్రశ్నకి 1వ పాయింట్, 2వ పాయింట్, 3వ పాయింట్గా రాస్తావు. కానీ ఐఏఎస్లో పాయింట్ల వైజ్గా రాస్తే మార్కులు పడవు. ఒక మంచి భాష అలంకరణతోటి కథలాగా రాస్తే మార్కులు పడతాయి, అందుకే నువ్వు ఐఏఎస్ కాలేకపోతావు అని చెప్పాడంట. అతనికి నిజమే, అతను ఇంజనీరింగ్ స్టూడెంట్ కాబట్టి పాయింట్ వైజ్గా రాయడం తెలుసు, కానీ కథలాగా ఆర్ట్స్ స్టూడెంట్ లాగా రాయడం అతనికి రాదంట. నిజమే, రెండో కారణం కూడా తెలిసింది. మూడో శత్రువు అన్నాడంట, తేజ నువ్వు ఇంటర్వ్యూలో ఏదైనా ఒక ప్రశ్న నీకేస్తే స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతావు, సూటిగా మాట్లాడతావు, కానీ ఐఏఎస్లో సూటిగా మాట్లాడితే ఇంటర్వ్యూలో సెలెక్ట్ గారా, డిప్లొమాటిక్గా మాట్లాడితే సెలెక్ట్ అవుతారన్నాడంట. ఈ ముగ్గురు శత్రువులు 3 లోపాలు ఈ తేజకి తెలియజేసిన తర్వాత అతనికి అర్థమైంది, నేను ఎందుకు ఐఏఎస్ కాలేకపోతున్నానని. అప్పుడు కూర్చున్నాడు, ఆ శత్రువులు వెళ్ళిపోయారు. వెంటనే వాళ్ళ నాన్నకు ఫోన్ కొట్టాడు, నాన్న నాకు 1 సంవత్సరం టైం ఇస్తే నేను మళ్ళా ఐఏఎస్ ఆ జాబ్ను సాధిస్తానంటే వాళ్ళ నాన్న తిట్టాడు, అది కరెక్ట్ కాదు, ఇప్పటికే 3 సార్లు నువ్వు రాసావు, అది నీ వల్ల కాలేదు, నీకు సరికాదు, ఇది కుదరదని చెప్పాడు. వాళ్ళ అమ్మకు ఫోన్ చేశాడు, వాళ్ళ అమ్మ కూడా అదే అన్నది. అప్పుడు అతనికి వాళ్ళ అక్క ఉందంట, వాళ్ళ అక్కతో మాట్లాడి వాళ్ళ అక్కని కన్విన్స్ చేసి వాళ్ళ అక్కకి చెప్పాడు వాళ్ళ పేరెంట్స్ కన్విన్స్ చేయమని. అప్పుడు వాళ్ళ అక్క వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి 1 సంవత్సరం రోజులు గడివిప్పించింది. ఎవరికి? ఈ కృష్ణతేజ అనే వ్యక్తికి. అప్పుడు ఇతనుకున్న లోపాలు ఏంటంటే 3 లోపాలు. ఒకటి, రైటింగ్ బాగుండదు. రెండోది ఏంటంటే ఒక ప్రశ్నకి కథలాగా రాయడం రాదు. మూడోది, డిప్లొమాటిక్గా ఇంటర్వ్యూలో ఆన్సర్ ఇవ్వడం రాదు. ఇప్పుడు ఈ మూడింటిని సరి చేసుకోవాలి. ఆ దారిలో వాళ్ళు ఉన్న ఏరియాలో పోతా ఉంటే ఇక్కడ మంచిగా హ్యాండ్ రైటింగ్ రాయడానికి నేర్పించబడిన రాయబడిందంట. నేరుగెళ్తే అక్కడ ఒక మేడం తలుపు తీసిందంట. మేడం, హ్యాండ్ రైటింగ్ చక్కగా రాయడం నేర్చుకోవాలి అంటే, సరే సార్ మంచిదే, దాంట్లో ఏముంది, రేపటి నుంచి మీ అబ్బాయినో మీ అమ్మాయినో పంపించను అన్నదంట ఆమె. మేడం, మా అబ్బాయికి మా అమ్మాయికి కాదు, నేనే నేర్చుకోవాలి హ్యాండ్ రైటింగ్ అంటే. ఆమె ఆశ్చర్యపోయింది. అప్పుడు చెప్పాడంట, నేను ఇట్లాగ యూపీఎస్సీ ఎగ్జామ్కి రాస్తున్నాను మేడం అని చెప్పి వివరం చెప్తే సరే అని చెప్పి ఒక నెల రోజులు అతడు ఆమె దగ్గర హ్యాండ్ రైటింగ్ నేర్చుకొని సంవత్సరం అంతా, బాగా వినండి, సంవత్సరం అంతా 2 గంటలు ప్రాక్టీస్ చేశాడు. ఏంటి? రైటింగ్ రాసేదానికి. ఇప్పుడు అతని హ్యాండ్ రైటింగ్ రాస్తే అంట వాళ్ళ స్టాఫ్ కానీ పక్కనుండే వాళ్ళు కానీ అంటారంట, సార్ ఇది కంప్యూటర్లో టైప్ చేశారా, ప్రింట్అవుట్ తీశారా అని చెప్పి. ఆ విధంగా హ్యాండ్ రైటింగ్ నేర్చుకున్నాడంట. రెండవది, అతనుకున్న మైనస్ ఏంటంటే ఒక క్వశ్చన్కి కథలాగా ఆర్ట్ స్టూడెంట్ లాగా రాయడం. అతనికి పాయింట్ వైజ్గా రాయడం తెలుసు, కథలాగా ఎలా అందంగా రాయాలో తెలియదు. దానికోసం ఆల్రెడీ ఐఏఎస్గా ఉన్న బాలలత అనే ఒక ఐఏఎస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఎలా దీన్ని నేను చేయాలని చెప్పి అడిగేదానికి వెళ్తే 7 రోజులు తిప్పించుకునిందంట ఆమె. ఏం చేసిందంట? 7 రోజులు. రేపు రా అంటదంట, వెళ్తే మళ్ళీ రేపు రా అంటదంట. 7 రోజులు వస్తే అప్పుడు అంటదంట, నీలో ఆసక్తి ఉందని నాకు తెలుసు, అయితే నీకు నేను సహాయం చేస్తా, నీకు 365 రోజులు 365 పరీక్షలు పెడతాను. అది కూడా ఎప్పుడంటే ఉదయం 4 గంటల నుంచి 8 గంటల వరకు నీకు ఒక పరీక్ష పెడతాను. నీవు ఉదయాన్నే 4 గంటలకి నా ఇంటికి రావాలా, వచ్చి పరీక్ష రాసి వెళ్ళిపోవాలా. ఏ రోజైనా ఒక్కరోజు నువ్వు రాకపోతే అదే నీకు ఆఖరి పరీక్ష అని చెప్పింది. అయితే మనోడు 365 రోజులు వెళ్ళి వేకోజాన్ వెళ్ళి పరీక్ష రాయడం నేర్చుకున్నాడు. దానివల్ల ఎలా ఒక కథలాగా రాయాలో నేర్చుకున్నాడు. ఆ తర్వాత ఇతనికి ఇంటర్వ్యూలో డిప్లొమాటిక్గా ఆన్సర్ ఇవ్వడం నేర్చుకోవాలి. అందుకని ఐఏఎస్ కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకునే వాళ్ళకి టీచర్గా మారి
వారికి టీచ్ చేస్తా ఉన్న దాన్ని బట్టి ఎలా డిప్లొమాటిక్గా ఆన్సర్ చేయాలో కూడా తెలుసుకున్నాడు. ఇలా చేసి అతను అన్నాడు, నేను ఐఏఎస్ అయ్యేదానికి నా శత్రువులే కారణం. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఏమన్నాడు? నేను ఐఏఎస్ అయ్యేదానికి నా శత్రువులే కారణం అన్నాడు. ఎందుకు ఈ మాటలు మీతో నేను తెలియజేస్తా ఉన్నానంటే, మన అభిప్రాయాలు వేరు, మన ఆలోచన విధానం వేరు, మన దృష్టి వేరు. ఈ రోజున ఎవరైతే నీవు శత్రువుగా భావిస్తున్నావో, ఎందుకు భావిస్తున్నావంటే వారు నీ పట్ల ఏదో లోపాలు ఎత్తి చూపిస్తున్నారు, నీ పొరపాట్లు ఎత్తి చూపిస్తున్నారు అనేది నీకు బాధ. కానీ ఆ లోపాలను పొరపాట్లు ఎత్తి చూపించినప్పుడు నువ్వు వాటిని సరి చేసుకొనగలిగితే, నీవేదైతే కోల్పోతున్నావో, దేనైతే అధిగమించలేకపోతున్నావో దాన్ని అధిగమించగలవు అన్న విషయం ఈ వ్యక్తి ద్వారా రూఢీపరచబడతా ఉంది. ఈ రోజున శ్రమలు, శత్రువులు అనేవి నీ జీవితానికి నీ ఉద్దేశ ప్రకారంగా కీడు కలుగుతాయేమో కానీ దేవుడు దాన్ని మేలుగా మారుస్తాడు. హల్లెలూయా. ఎవరైతే నిన్ను బాధ పెట్టాలనుకుంటారో, ఎవరైతే నిన్ను ఇబ్బంది పెట్టాలనుకుంటారో, ఏ శ్రమలైతే నిన్ను కృంగజేయాలనుకుంటాయో ఆ శ్రమలు నిన్ను పైకెత్తుతాయి, నిలబెడతాయి. బైబిల్లో ఒక కీర్తనకారుడు మాట అన్నాడు. 119వ కీర్తన 71వ వచనంలో, నేను నీ కట్టడలు నేర్చుకున్నట్లు శ్రమ నొందియునుట నాకు మేలాయను. ఏమంటున్నాడు? నేను నీ కట్టడలు నేర్చుకునేదానికి శ్రమ పడ్డం నాకు మేలయ్యింది అంటున్నాడు. శ్రమల్లో, కష్టాల్లో ఉండడం మేలయ్యింది. ఈ రోజున మీరు జ్ఞాపకం చేసుకోండి, శత్రువు అనగానే మీకెవరు శత్రువుగా ఉన్నారో వారు జ్ఞాపకానికి వస్తారు. కానీ ఒకటి చెప్తున్నాను సేవకునిగా, మనుషులు ఎవరు మనిషికి శత్రువు కాదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ లోకంలో శాశ్వత శత్రువులు ఎవరుండరు. ఈరోజు శత్రువైనవాడు రేపు మిత్రుడు అవ్వచ్చు, రేపు మిత్రుడైన వాడు ఈరోజు శత్రువుడు అవ్వచ్చు, ఎట్లాగైనా కావచ్చు. కాబట్టి శాశ్వత శత్రువులు ఉండరు. అయితే క్రైస్తవునికి శత్రువు ఎవడైనా ఉన్నాడంటే వాడు సాతానుడే, వాడు అపవాదే. అపవాది నిన్నేం చేస్తాడంటే శ్రమల్లోకి తీసుకువెళ్తాడు, కష్టాల్లోకి తీసుకువెళ్తాడు, బాధ పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. అది అనారోగ్య సమస్య, లేకపోతే ఏదొక ఇరుకో, ఏదొక ఇబ్బందో, ఏదొక కష్టమో, వీటిని బట్టి చాలా ఇబ్బందులు చేయాలని చూస్తాడు. అయితే ఆ శ్రమలు, ఆ శోధనలు ఏం చేస్తాయంటే నేను ప్రభువుకు దగ్గరయ్యేట్లుగా చేస్తాయి. ఈ కీర్తనకారుడు అదే మాట అంటున్నాడు, నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. అవును, ఈ మాటలు వింటున్నా నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు నిన్ను శ్రమల్లోనికి అనుమతించాడు, లేదా ఆ కష్టాల్లోనికి అనుమతించాడు అంటే ఆ శ్రమల గుండా, ఆ కష్టాల గుండా నీవు ప్రభువుకు దగ్గరయ్యేదానికి, ప్రభు ద్వారా మేలు పొందేదానికి, ఎవరు చూడడం వంటిని గొప్ప కార్యాన్ని చూసేదానికి ప్రభు నిన్ను ఆ శ్రమల్లోకి, శోధనలోకి అనుమతించాడు. మార్కు సువార్త 5వ అధ్యాయం 1-3 వచనాలు మనం చదివితే అక్కడ గెరాసేనుల ప్రాంతం అనేది ఉంటుంది. అది భయంకరమైన ప్రదేశం. అక్కడ అపవాది క్రియలతో కూడిన పరిస్థితులు ఎక్కువ అక్కడ ఉంటాయి. మరి యేసుక్రీస్తు ప్రభు ఆ ప్రాంతానికి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా యేసయ్యను చూసిన వ్యక్తి ఎవరో తెలుసా? దయ్యాలతో పట్టబడిన వ్యక్తి. ఆలోచన చేయండి, ఒకవేళ అతనిలో దయ్యాలే లేకపోయి ఉంటే, ఒకవేళ అతనిలో ఆ శోధనే, శ్రమే లేకుండా ఉండుంటే యేసుక్రీస్తు ప్రభు వారిని కలుసుకునేవాడా? యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించేవాడా? ఆ అధ్యాయం మనం చదివితే ఆ గ్రామస్తులు యేసుక్రీస్తు ప్రభు వారిని మా గ్రామంలోకి రావద్దు అని చెప్పారు. ఏం చెప్పారు? మా గ్రామంలోకి రావద్దని చెప్పారు. కానీ ఆ దయ్యాలతో పట్టబడిన ఆ యొక్క యవనస్తుడు నా హృదయంలోకి నువ్వు వస్తావా అని అడిగాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. కారణం ఇక్కడ ఏంటో తెలుసా? ఆ వ్యక్తిని ఏ శత్రువు అయితే పట్టి పీడిస్తున్నాడో ఆ శత్రువు ద్వారానే ప్రభువుకు అతను దగ్గరయ్యాడు. ఆ శత్రువు కారణంగానే ప్రభు ద్వారా మేలు పొందాడు. ఆ శత్రువు ద్వారానే నిజమైన మార్గాన్ని ఆ యవనస్తుడు తెలుసుకున్నాడు. ఆ శత్రువు ద్వారానే నిజమైన శక్తిని అతడు చూడగలిగాడు. ఈ రోజున శ్రమ, కష్టం, బాధ నీకు లేకపోతే ప్రభువుకు నువ్వు దగ్గరగాలేవు. గడిచిన దినాల్లో ఒక కుటుంబం నాతో అన్నారు, మాకేం లేదు సార్,
మా కుటుంబంలో ఈ సమస్యలు, ఈ శోధనలు అన్నారు. అప్పుడు నేను చెప్పాను, అయ్యా ప్రతి కుటుంబానికి కష్టాలు ఉంటాయి, ప్రతి కుటుంబానికి ఏదో ఒక శ్రమ ఉంటుంది, ఏదో ఒక శోధన ఉంటుంది. ఈ శోధన, ఈ శ్రమ నీకు ఎందుకు వచ్చింది అంటే నీవు మోకరించి ప్రార్థన చేసేదానికి, ప్రభు సన్నిధికి వచ్చేదానికి. నీకే బాధ, ఏ కష్టం లేకపోతే ప్రార్థన చేయాలన్న మనసు నీకు ఉండదు, గుడికి వెళ్ళాలన్న ఆలోచన కూడా నీకు రాదు. ఆదివారం పూట ఊరికి ప్రయాణం కడతావు, ఎందుకో తెలుసా? నీకేమీ బాధ లేదు, ఏమి ఇబ్బంది లేదు కాబట్టి. నీకేదో ఒక కోరిక ఉండబట్టి, ఆ కోరిక తీరికపోవడం బట్టి, ఏదో ఒక శ్రమ నిన్ను ఆవరిస్తూ ఉన్నాను బట్టి, ఏదో ఒక బలహీనత నిన్ను పట్టుకున్నదాన్ని బట్టి నిన్ను ఎక్కడికి నడిపించబడిందో తెలుసా? నిజమైన దేవుని సన్నిధిలోకి నడిపించింది ఆ శోధన. హల్లెలూయా. ఆ శోధన పెట్టింది ఎవరో? ఆ శోధన పెట్టింది ఎవరో? శత్రువైన అపవాదే. అంతెందుకు, యోబు ఒక మాట అంటాడు, చాలా అద్భుతమైన మాట. యోబు సంపదను కాజేసింది ఎవడో చెప్పండి? ఆరోగ్యాన్ని బాగొట్టింది ఎవరో? స్నేహితులు కూడా నిందించేదానికి కారణమైంది ఎవరో? అవునా? ఆ యోబు ఒక మాట అంటున్నాడు చూడండి. యోబు గ్రంథం 42వ అధ్యాయము 5వ వచనాన్ని మీరు చూస్తే, వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను నిన్ను కన్నులారా చూచుచున్నాను. గట్టిగా చప్పలు కొడతారా? హల్లెలూయా. యోబు దేవుణ్ణి కన్నులారా చూసేదానికి కారణం ఎవరో తెలుసా? చెప్పండి. సాతానేనా? అవునా? ఏమంటాడు యోబు? వినికిడి ద్వారానే నిన్ను గూర్చి విన్నా. దేవుడంట గొప్పోడంట, ఆయనే మనుషులను పుట్టించాడంట, ఆయన ఎంత ప్రేమించాడంట, ఆదామావులను సృష్టించాడంట, ఇలాగా ఆయన చేశాడంట అని చెప్పి నిన్ను గూర్చి విన్నానయ్యా. మా పితరులు అబ్రహాములు వారిని ఏ విధంగా నువ్వు నిలవబెట్టావో విన్నాను. కానీ ఈరోజు ఆ దేవుడు అయిన నిన్ను కన్నులారా చూస్తున్నాను అన్నాడు. ఎలా దేవుని కన్నులారా చూడగలిగాడు? శత్రువైన అపవాది పెట్టిన బాధలు, క్షీణింపజేసిన ఆరోగ్యం, కోల్పోయిన సంపద, నిందించే మనుషులు, అవమానపరిచే పరిస్థితులు, ఎవ్వరూ లేరు అనుకుంటున్న పరిస్థితులే దేవుణ్ణి కన్నులారా చూచేదానికి యోబుకు కృపణ దయచేసే. రెండంతల దీవెన పొందుకునేదానికి కారణం ఎవడో చెప్పండి? శత్రువేనా? ఇప్పుడు చెప్పాలి మీరు. శత్రువు మేలు చేస్తాడా, కీడు చేస్తాడా? కీడా మేలా? చెప్పండి. లేదు సార్, నేనంటే వాళ్ళకి నచ్చదు. నిజమే, వాళ్ళు నిజమే, నువ్వంటే నచ్చదు, నువ్వు ఎదగడం నచ్చదు, నువ్వు బాగుపడడం నచ్చదు. కానీ ప్రభు ఏం చెప్తాడంటే, వారు చేసే క్రియల మూలంగానే నిన్ను నేను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. వారు చేసే ఆ పన్నాగాలను బట్టే నిన్ను నేను దీవిస్తాను. వారు ఎంత నిన్ను అనగదొరక్కాలనుకుంటున్నారో అంతగా నిన్ను హెచ్చిస్తాను, ఎంతగా బాధ పెట్టాలనుకుంటున్నారో అంతగా దీవెనకరంగా మారుస్తాను అనేది ప్రభు యొక్క ఉద్దేశం. యోబును సాతాను ఎంతగా అనగదొరికాడో, ఎంతగా క్షీణింపజేశాడో అంతకు రెండంతలుగా ప్రభు దీవించినట్టుగా మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం. ఇంకా మీకు నేను వివరంగా చెప్తాను. షద్రకు, మెషకు, అబేద్నెగోలు రాజు చేత గౌరవించబడ్డానికి కారణం ఎవరు చెప్పండి? ఎవరు తెలుసా? శత్రువులే. చూడండి, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 30వ వచనం చూస్తే, అంతటా రాజు షద్రకు, మేషకు, అబేద్నెగోయను వారిని బబులోను సంస్థానములో హెచ్చించెను. శత్రువులు అగ్నిగుండములో వేస్తే దేవుడు సింహాసనానికి దగ్గర చేశాడు వారిని. శత్రువులు ఏం చేశారు? అగ్నిగుండంలో పడేసేదానికి ప్లాన్ చేశారు. దేవుడు వారిని ఏం చేశాడు తెలుసా? ఆ రాజ్యంలోనే హెచ్చించేదానికి వారి పట్ల కృప చూపించాడు. దానియేలు విషయంలో కూడా రాజు ఆ సంస్థానంలో హెచ్చించబడేదానికి కారకులు ఎవరు తెలుసా? శత్రువులే. అంటే శత్రువు ఒక యథార్థవంతునికి ప్రమోషన్గా ఉన్నాడు. ఎట్లాగా? ఇప్పుడు ఒకడు శత్రువు అయ్యి నువ్వు కూడా వాడికి శత్రువు అయితే నువ్వు దీవించబడవు. కానీ నీకు శత్రువుగా ఉండి నీలో న్యాయం ఉన్నప్పుడు వాడికి ఎలా మార్చబడుతున్నాడు తెలుసా? ప్రమోట్ చేసే వ్యక్తిగా, నేను ఇంకా ఉన్నతమైన స్థితిలో నిలవబెట్టే విధంగా చేస్తున్నాడు. నిజానికి స్నేహితులు నిన్ను సంతోషపెట్టడానికి ఏం చేస్తారంటే
నీలో లోపాలు చెప్పరు. ఇప్పుడు ఒక నెలంతా స్నేహితుల దగ్గర తిరిగాడు ఆయన, తేజ అనే ఐఏఎస్ ఆఫీసర్. నాలో ఏ లోపం ఉందంటే, అదే మాకు అర్థం కావట్లేదు, నువ్వు బాగా చదువుతావు, బాగా రాస్తావు, ఎందుకు కొట్టలేకపోతున్నావు అర్థం కావట్లేదని చెప్పారు. అదే శత్రువు ఏం చెప్పాడు, నీ రైటింగ్ బాగుండదు, నీ రైటింగు బాగుండదు, నువ్వు ప్రశ్నకి సరిగా, నీ విధానంలో కరెక్టే కానీ ఐఏఎస్కి అది కరెక్ట్ కాదు, నువ్వు ఇంటర్వ్యూలో చెప్పే సమాధానం అది స్ట్రైట్గా ఉంటుంది, డిప్లొమాటిక్గా ఉండాలా అని చెప్పి టక్క ఒక్కొక్కడు ఏం చెప్పేశాడు, అతని గురించి చెప్పేశాడు. అలాగే సాతానుడు కూడా ఇప్పుడు నీ లోపాన్ని ఎత్తి చూపిస్తున్నాడు. ఏమని తెలుసా, నువ్వు ప్రార్థన చేసుకోలేవని, సంతోషంలో ఒకలాగుంటావు, శ్రమల్లో ఇంకోలాగుంటావు, సంతోషంలో నిన్ను పట్టలేవు, కష్టం వస్తే అసలు నువ్వు ఎవరికి కనిపించవు, గుడికి రావు, ప్రార్థన చేయవు, నీ భక్తి జీవితం బాగుండదు అని ఇవన్నీ కూడా శత్రువు, నీకు అపవాదనే శత్రువు బయలుపరుస్తూ ఉంటే నువ్వేం చేస్తున్నావు తెలుసా, ఆ లోపాలను సరి చేసుకోవడం మానేసి బాధపడతా కూర్చున్నావు. ఎవరి మీద, ఇంకెవరి మీద, దేవుడి మీదే కదా, దేవుడి మీద. ఒకవేళ ఇంకా బాగా పరిచయం అంటే పాస్టర్ మీద, అసలు ఆయన ప్రార్థన చేస్తున్నాడో చేయటం లేదా మా గురించి, అసలు ఆయన ప్రార్థన చేస్తున్నాడో చేయటం లేదో, అసలు దేవుడు ఉన్నాడా, ఎప్పుడు అంటారు ఆ మాటలు, కష్టాల్లో శ్రమల్లో అసలు దేవుడు ఉన్నాడా, దేవుడు ఉంటే నాకు ఎందుకు ఎట్ట జరుగుతుంది. చాలామంది మనుషుల్లో ఉన్న బలహీనత ఏంటో తెలుసా, వారి పొరపాట్లు సరి చేసుకోవాలనుకోరు, అలా సమస్య గురించే చెప్తుంటారు ఎంతసేపటికి. అసలు నువ్వు ఎందుకు ఆ సమస్యను అధిగమించలేకపోతున్నావో, ఆ పొరపాట్లు ఏంటో నీకు తెలిసినప్పటికీ దాన్ని సరి చేసుకునేదానికి ఇష్టపడరు మనుషులు, అలా పొరపాటు గురించే చెప్తారు. ఈ రోజున ఆలోచన చేయండి, నీ బలహీనతలు ఏంటో తెలియజేస్తున్నాడు శత్రువు, నీ అసమర్థత ఏంటో గుర్తు చేస్తున్నాడు శత్రువు. నువ్వు ఎక్కడ బలహీనంగా ఉన్నావో, ఎక్కడ పడిపోతున్నావో, ఏ లోకాశలకు బలహీనమైపోతున్నావో, ఏ కారణం చేత నీ కుటుంబంలో అసమాధానం కలిగించుకుంటున్నావో అపవాది నీకు తెలియజేస్తున్నాడు. కానీ ఇప్పుడు నువ్వేం చేయాలంటే ఆ లోపాలని సరి చేసుకోవాలి. ఒకవేళ ఆ శత్రువులు చెప్పినప్పుడు అతను రైటింగ్ని కానీ సరి చేసుకోకపోతే, ఆన్సర్ రాయడం సరి చేసుకోకపోతే, ఇంటర్వ్యూలో తను ఇచ్చే ఆన్సర్ సరి చేసుకోకపోతే ఐఏఎస్ అయి ఉండేవాడా? 62వ ర్యాంక్ అంటే ఏందండి, మామూలు విషయమా? అందుకే ఆయన అన్నాడు, నేను కలెక్టర్ అయ్యేదానికి కారణం నా శత్రువులే అని. భలే విచిత్రంగా ఉంది కదా, విచిత్రంగా అనిపించిన అది వాస్తవం. ఆయన చెప్పిన మాటలే మిత్త నేను చెప్పా. ఈ రోజున నీవు కూడా హెచ్చించబడేదానికి కారణం ఎవరో తెలుసా, అపవాదైన శత్రువే. నేను ఎంతగా నలగొడుతున్నాడు, ఎంతగా అనారోగ్యాలు పెడుతున్నాడు, ఎంతగా శ్రమల్లోకి గురి చేస్తున్నాడు, ఎంతగా కుటుంబంలో మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు. ఆ పరిస్థితులన్నింటికి మించి దేవుడు గొప్ప కృపను నీకు అనుగ్రహించబోతా ఉన్నాడు. అందుకే భక్తిపరుడు అంటాడు, నీ కట్టడలు నేర్చుకున్నట్లు శ్రమనందు ఉండుట నాకు మేలాయను. దేవుని ఆజ్ఞలు నేర్చుకునే దానికి శ్రమలు అతనికి ఉపయోగపడ్డాయంట. యోబు అంటాడు, నేను వినికిడి ద్వారా నీ గురించి విన్నానయ్యా, ఇప్పుడు కన్నులారా నేను చూస్తా ఉన్నాను. హల్లెలూయా. దానియేలు గురించి వ్రాయబడిన మాటలు ఏంటో తెలుసా, 6వ అధ్యాయం 28వ వచనంలో, ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమునందు పారసీకుడకు కోరేషు ప్రభుత్వ కాలమునందు వర్ధిల్లెను. హల్లెలూయా. దానియేలు వర్ధిల్లేదానికి కారణం శత్రువులే. దానియేలు శత్రువులు ఏమనుకున్నారు తెలుసా, ఇతని సింహాల బోన్లో పడేసి సింహాల చేత చంపించేద్దాం అనుకున్నారు. కానీ దేవుడు ఆ శత్రువుల ద్వారానే ఆ రాజ్యంలో అతనికి ప్రమోషన్ ఇచ్చాడు దేవుడు. ఈ రోజున ప్రభువు నీ జీవితాన్ని మేలుకరంగా మారుస్తాడు. నీ కుటుంబాన్ని నాశనం చేయాలనుకున్న వారు ఉంటారేమో, నీ కుటుంబం బాగుపడకూడదు అనుకునే వారు ఉంటారేమో, ఎంతసేపటికి నీ కుటుంబం గురించి ఆలోచిస్తూ నీ గురించి లేనిపోని మాటలు చెప్పేవాళ్ళు ఉంటారు. నిన్ను గురించి ఆలోచించి మనశ్శాంతి లేకుండా కుటుంబంలో బాధపడే మనుషులు కూడా ఉంటారు. అలాగే హామాను అనే వ్యక్తి కూడా ఉన్నాడు. యోధా సామ్రాజ్యాన్ని మొత్తం, యోధా జాతిని మొత్తం చంపించాలనుకున్నాడు. ఒక్క మనిషిని బట్టి యోధా జాతిని మొత్తం చంపించాలనుకున్నాడు, మొర్దెకైని బట్టి. అయితే హామాను ఆ శత్రుత్వం, ఆ యొక్క పన్నాగం మారిపోయి చెడగొట్టబడి, దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం,
యూదులు తమ పగవారి మీద అధికారం నొందినట్లు అగుపడెను అని. యూదులకంట తమ పగవారి మీద అధికారం వచ్చిందంట. ఎందుకో తెలుసా? శత్రువు. అంటే ఈ ప్రసంగం ద్వారా మీకు నేనేం తెలియజేయాలనుకుంటున్నానంటే, మీరందరూ బాధపడుతున్నారే, ఏం సార్ మాకు ఈ రోగాలు, ఏం సార్ మాకు ఈ కుటుంబంలో శ్రమలు, ఏం సార్ మాకు ఈ సమస్యలు, అనుకున్నవి జరగట్లేదు, ప్రయత్నాలు విఫలమైపోతున్నాం, ఇదిగో మేము ఏదైతే అనుకుంటున్నామో అది జరగట్లేదని బాధపడుతున్నారే, ఆ బాధలు ఆ కష్టాలు మీకు ఏం చేస్తాయంటే మీ లోపాలు తెలియజేస్తాయి. ఏం తెలియజేస్తాయి? మీ లోపాలు. ఏం లోపాలు? నువ్వు ఎక్కడ బలహీనంగా ఉన్నావో, దేన్ని అధిగమించలేకపోతున్నావో, దేన్ని సాధించలేకపోతున్నావో, ఎందుకు అచీవ్ చేయలేకపోతున్నావో, ఎందుకు నిరాశపడిపోతున్నావో, ఆ బలహీనతలు ఆ శ్రమలు నీకు తెలియజేస్తున్నాయి. వాటిని సరి చేసుకో. ఏ బలహీనత నీకుందో అది దాన్ని సరి చేసుకో. గుర్తుపెట్టుకోండి, యూపీఎస్సీ ఎగ్జామ్లో 62వ ర్యాంక్ కొట్టాడు కదా, నీవు భక్తి జీవితంలో మొదటి ర్యాంక్ కొడతావు. గట్టిగా చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. భక్తి జీవితంలో మొదటి ర్యాంక్ కొడతావు. అతడు ఒక జిల్లా కలెక్టర్. ఆయన ఏంది? ఒక జిల్లాకి కలెక్టర్. నేను చెప్తున్నా, నీవు నీ ఇంటికి ఈ పరలోక రాజ్యమునకు, దేవుని రాజ్యానికి గొప్ప వారసత్వాన్ని పొందుకుంటావు. హల్లెలూయా. గొప్ప క్షేమాన్ని పొందుకుంటావు. ఈ లోకపు అధికారం కాదు, ప్రభు ఇచ్చే అధికారంలో, ప్రభు ఇచ్చే పాలనలోనూ ఉంటావు, ప్రభు ఇచ్చే క్షేమంలోనూ ఉంటావు, ప్రభు ఇచ్చే అభివృద్ధిలోనూ ఉంటావు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, శత్రువు నీకు కీడు చేయించేమో, ప్రభు దాన్ని మేలుగా మారుస్తాడు, ప్రభు దాన్ని దీవెనకరంగా మారుస్తాడు. శత్రువు ఉండడం మనకు మంచిదే. శ్రమలు, శోధన, సమస్యలు ఉండడం మంచిది. ఎందుకో తెలుసా? మన బలహీనతలు, మన లోటుపాట్లు తెలియజేస్తున్నాయి. వాటిలో మనం సరి చేసుకుంటే. అవును, మన స్నేహితులు ఉంటే మనలో లోటుపాట్లు ఉన్న వాళ్ళు చెప్పరు. ఎందుకు చెప్పరు? మనం అంటే వారికి ఇష్టం కాబట్టి వారు ఏం చేస్తారంటే, ఏం లేదు, బాగుంటుంది, వెళ్ళిపోతావు అంటారు. శత్రువు అయితే టకామని చెప్పేస్తాడు. ఎందుకంటే నేను గుచ్చడమే వాడికి, రారా పట్టుకొని నరకతా నిన్ను అంటాడు, మాటలతో గుచ్చుతాను, ఎట్టగట్టు చేస్తాను అంటాడు. కాబట్టి వాడు చెప్పే మాటలు నీ జీవితాన్ని, నీ బలహీనతలకు, నీకున్న సమస్యలకి నువ్వు పునాదిగా వేసుకుంటే, చెప్తున్నాను, గొప్ప స్థితి, గొప్ప అభివృద్ధి, గొప్ప ఆశీర్వాదం ప్రభు నీకు ఇస్తారు. దైవ సేవకులు చార్లెస్ స్పర్జన్ అంటున్నారు, స్నేహితుల కంటే శత్రువుల నుంచే నేను ఎక్కువ నేర్చుకున్నాను అంటాడు. ఆయన అంటున్నాడు, స్నేహితుల కంటే శత్రువుల నుంచి ఎక్కువ నేర్చుకున్నాను అంటున్నాడు. జాన్ వెస్లీ సేవకులు అంటున్నారు, ఏది మనల్ని దేవుని దగ్గరకు తీసుకెళ్తుందో అది శాపం కాదు, ఆశీర్వాదమే. హల్లెలూయా. ఏది మనల్ని దేవుని దగ్గరికి తీసుకెళ్తుంది అది శాపం కాదు. ఒకవేళ రోగం నిన్ను దేవుని దగ్గర తీసుకొచ్చింది అనుకో, అది శాపం కాదు. ఏంటది? అప్పులు నిన్ను దేవుని దగ్గర తీసుకొచ్చాను, అది శాపం కాదు, అది ఆశీర్వాదమే. ఒకవేళ కుటుంబ సమస్యలు దేవుని దగ్గర తీసుకొచ్చి అంటే శాపం కాదు, అది ఆశీర్వాదమే. ఈ రోజున అటు ఆశీర్వాదం ఏంటో తెలుసా? నీ శ్రమ, నీ శత్రువే. కాబట్టి ఆ పరిస్థితులను బట్టి నువ్వు నేర్చుకొని ప్రభు పాదాల చెంత మరింత బలముగా ముందుకు కొనసాగలిగితే ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని హెచ్చిస్తాడు. దానియేలుకి ఇచ్చిన అధికారం, దానియేలుకి ఇచ్చిన గొప్ప అభిషేకం, శద్రకు మెషకులకు ఇచ్చిన గొప్ప అభిషేకం, యూదా జాతికి ఇచ్చిన అధికారం ప్రభు నీకు, నీ కుటుంబానికి ఇవ్వబోతున్నాడు. అటు క్షేమాన్ని, అటు అభివృద్ధిని ఇవ్వబోతున్నాడు. అటు క్షేమం, అటు కృప కావాలని మీరు ఆలోచన చేస్తే నాతో కలిసి ప్రార్థనలు ఏకీవించండి. మనం అందరం ప్రార్థిద్దాం. ప్రభు మాట్లాడిన మాటలను బట్టి ఒక నిర్ణయానికి వద్దాం. ప్రభు మనతో మాట్లాడాడు.